శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నిమ్మల రామనాయుడు గారి పైన అంబటి రాంబాబు గారు కొన్ని సెటర్లు వేశారు. సో ఈ ప్రాజెక్ట్ ఏవైతే ఉన్నాయో ప్రాజెక్టులు కంప్లీట్ చేయాల్సిన ప్లేస్ లో డ్రామాలు ఎందుకు ఆడతారు మీరు, దానికి చిత్తశుద్ధి కావాలని చెప్పేసి మా అంబటి రాంబాబు గారు కామెంట్స్ చేయడం జరిగింది. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అంటే చిత్తశుద్ధి అనే పదం వేశారు ఆయన. అంటే అంబటి రాంబాబు గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధి నిమ్మల రామనాయుడు గారికి లేదు. ఇంతకంటే విచిత్రం ఇంకేమన్నా ఉంటుందా అంజీ గారు? ఇవాళ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి లోకేష్ గారి దాకా నిమ్మల రామనాయుడు గారితో మేము పోటీ పడలేకపోతున్నాము, పరిగెద్దామన్నా అని లోకేష్ స్వయంగా అనేక సందర్భాల్లో చెప్పారు. మనకంటే ముందు ఉంటున్నాడు. తర్వాత ర్యాంకింగ్ విషయంలో కూడా ఎప్పుడు కూడా ఆయన టాప్ ర్యాంకింగ్ లో ఉంటున్నాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని పైగా వీళ్ళిద్దరూ నీటిపారుదల శాఖ మంత్రి, ఒక ఆయన మాజీ, ఇప్పుడేం ప్రెసెంట్ ఈయన చేస్తున్నటువంటి మంత్రి, ఇద్దరి పనితీరుని బేరీజ్ వేసుకొని ప్రజలు చూసుకుంటున్నప్పుడు ఎట్లా ఉంటుందంటే, నేను మొదటి నుంచి అంబటి రాంబాబు గారి గురించి ఎప్పుడు చెప్పాలన్నా అతను పొలిటికల్ కమెడియన్ అని చెప్తాను నేను. ఎందుకంటే సీరియస్, ఇప్పుడు రాజకీయం అనేటువంటిది ఒక సీరియస్ వ్యాసంగం. సో జనరల్ గా తిట్టుకోటాలు లేకపోతే మిగతా విమర్శించుకోటాలు బాగా హాట్ గా ఉంటుంది. అలాంటి సందర్భంలో అంబటి రాంబాబు గారు వచ్చారంటే ఈయన కామెడీ తోటి నవ్వులు పూయిస్తారు. ముందు రామానాయుడు గారి గురించి మాట్లాడుకునే ముందు, ఈయన నీటిపారుదల శాఖ మంత్రిగా వెలగబెట్టినప్పుడు ఈయన మాట్లాడినటువంటి మాటలు, చేసినటువంటి చేష్టలు ఒకసారి గుర్తు చేసుకుందాం అండి గారు. అసలు టీఎంసీ అంటే ఏంటి, క్యూసిక్ అంటే ఏంటో నాకు తెలియదని ఈయనే చెప్పాడు. తర్వాత నాకు అసలు తెలుసుకోవాల్సిన అవసరం ఏముందా, నేనేమన్నా ఇంజనీర్నా, నేను మంత్రిని, ఆ ఇంజనీర్లు ఉంటారు వాళ్ళు చూసుకుంటారన్నారు. అంటమే కాకుండా వీళ్ళ హయాంలో ఏదైతే ఉందో ఆ డయాఫ్రామ్ వాల్ని కాస్త 450 కోట్లు పెట్టి ఆల్మోస్ట్ పూర్తి చేసిన దాన్ని శుభ్రంగా అది కాస్త కొట్టుకుపోయింది. ఇవాళ ఏమైంది, మళ్లీ దాదాపు 900 కోట్ల రూపాయలు, అంటే దానికి డబల్ వెచ్చించి ఇవాళ దాన్ని పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చిందండి. ఏ రోజునన్నా పోలవరం వెళ్లి దాని మీద సమీక్ష చేసి ఏం చేస్తున్నారు అనేటువంటిది ఏమన్నా చేసిన సందర్భం మనం చూసాం అంజీ గారు? చంద్రబాబు నాయుడు గారు 2019లో దిగిపోయేటప్పటికి తెలుగుదేశం ప్రభుత్వం 72% పనులు అయినట్టుగా మనకు చెప్తూ ఉన్నారు. రికార్డ్ పరంగా అది కనపడుతోంది. 2024కి మళ్లీ ఆయన అధికారం చేపట్టే నాటికి 74% పూర్తయింది. అంటే వీళ్ళ 5 సంవత్సరాల కాలంలో ఇద్దరు నీటిపారుదల శాఖ మంత్రులు మారి, ఒకళ్ళేమో గొప్ప ఆయన మనకు తెలుసు కదా, అనిల్ కుమార్ యాదవ్, రెండు అంబటి రాంబాబు, వీళ్ళిద్దరు కలిసి చెరొక % పూర్తి చేశారు. అక్కడ పూర్తి చేసిందేమో 2%, పోగొట్టిందేమో వేల కోట్ల రూపాయలు. రివర్స్ టెండరింగ్ అని ఉన్నటువంటి కాంట్రాక్టర్స్ ని మార్చేసి 8-9 నెలలు ఒక సీజన్ అంతా పోవడంతో ఆ డయాఫ్రామ్ వాల్ అనేటువంటిది దెబ్బతినిపోవటం అనేది మనం చూసాం. కాబట్టి ఇలాంటి వ్యక్తి, ఇకపోతే ఇప్పుడు నిమ్మల రామనాయుడు గారి గురించి మాట్లాడు. మొదటి నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో అతను పనిచేసినటువంటి తీరు గాని, ఇవాళకి కూడా మంత్రిగా ఉన్నప్పటికీ కూడా తను పొలాల్లో దిగి ఆ వ్యవసాయదారుల గురించి, తన నియోజకవర్గంలోని ప్రజల గురించి మాట్లాడేటువంటి పట్టించుకునే పద్ధతి మనం చూస్తాం. తర్వాత అన్నిటికంటే ముఖ్యంగా రామానాయుడు గారి పనితీరు మనం గమనించాలంటే, ఈ ప్రభుత్వం రాగానే బుడమేరుకి మీరు వరద వచ్చింది, గుర్తుంది కదా అంజీ గారు? అవునండి. ఆ సందర్భంలో రామానాయుడు, నువ్వేం చేస్తావో నాకు తెలీదు, ప్రజలు ఇబ్బంది పడకూడదంటే జోరు వానలో ఆ కట్ట మీద కూర్చొని దాదాపు 3 రోజుల పాటు పగలు రాత్రి శ్రమించి ఆ గండి పూడ్చి విజయవాడని కాపాడటం జరిగింది. ఆ రోజున అందరూ కూడా పార్టీలకు అతీతంగా రామానాయుడు గారి పనితీరుని మెచ్చుకున్నారు. అలాంటి వ్యక్తి మీద ఇవాళ నిన్న ఆయన ఎక్కడ వెలుగొండ ప్రాజెక్ట్కి వెళ్ళాడంటే, వెలుగొండ ప్రాజెక్ట్కి వెళ్లి అక్కడ ఉన్నటువంటి వీళ్ళ బాధ ఏంటంటే, వీళ్ళు చేసినటువంటి తప్పులన్నీ ఆయన ఎత్తి చూపిస్తున్నాడు. ఆ టనల్ తవ్వేటువంటి మెషిన్ ఏదైతే ఉందో దాన్ని వివాదంలోకి తీసుకెళ్లి కోర్టులో కేసు వేశారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆ మిషన్ బయటికి తీయలేదు. ఇంకా కొద్దిపాటి తవ్వేస్తే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. కాబట్టి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని వాళ్ళు మళ్ళీ కోర్టు కేసుకు సంబంధించినటువంటి దాన్ని పరిష్కరించి దాన్ని మళ్ళీ లైన్ లో పెట్టి ఇప్పుడు మళ్ళీ దాన్ని మొదలు పెట్టేసి కొద్ది నెలల్లో పూర్తి చేస్తాము. ఎందుకంటే ఆ మిషన్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చే అవకాశం ఉండదండి.
ఆ సొరంగానికి ఒక పక్కగా ఇంకొక సొరంగం తవ్వి దాంట్లోకి ఆ మిషన్ ని పంపించేసేసి ఇక పర్మనెంట్ గా శాశ్వతంగా దాన్ని సీల్ చేసేస్తారు. ఇక మళ్ళీ రెండోసారి అది ఉపయోగించడానికి అవకాశం ఉండదు. అది కూడా తెలిసి ఉండదు ఈ అంబటి రాంబాబుకి. సో కొద్ది నెలలు కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటే వెలుగొండ ప్రాజెక్ట్ ఎప్పుడో మొదలైనటువంటి రాజశేఖర రెడ్డి కంటే ముందు మొదలైనటువంటి ప్రాజెక్టు పూర్తయి అటు ప్రకాశం జిల్లాకి రాయలసీమకి పనికొచ్చేటువంటి దాన్ని అలా పాడు పెట్టేసినప్పుడు రామానాయుడు గారు స్వయంగా టన్నెల్లోకి వెళ్లి చూసి మొత్తం అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియో వస్తే వీళ్ళ అసమర్థత ఎక్కడ బయటపడుతుందో, వీళ్ళ చేతగానితనం ప్రజల్లో వెళ్లి వాళ్ళు నవ్వుకుంటారనేటువంటి ఒక దుగ్ధతోటి అతను మాట్లాడినటువంటి మాటలే గాని అంబటి రాంబాబు గారు చేసినటువంటి 2.5 ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా చేస్తే ఈ పని చేశాడు, ఈ పని పూర్తి చేశాడు అనేటువంటిది ఒక్కటి కనపడుతుందండి. ఎంతసేపుడికి నోరేసుకొని ప్రతిపక్షం మీద పట్టడం, లేకపోతే చంద్రబాబు నాయుడు గారిని తిట్టడం, తర్వాత లోకేష్ పుట్టు గురించి అనవసరమైనటువంటి మాటలు మాట్లాడటం, ఇలాంటివన్నీ చేయబట్టే కదండి ఇవాళ వీళ్ళందరినీ తీసుకెళ్లి మౌనం కూర్చోబెట్టింది. అందుకని ఇవాళ అంబటి రాంబాబు రామానాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు, విమర్శిస్తున్నారంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే అవుతుంది అంజి గారు. ఎవరు ఏంటి, ఎవరి పనితీరు ఏంటి అనేటువంటి ప్రజలు గమనించారు కాబట్టి అతి భారీ మెజారిటీలు ఇచ్చి ఇవాళ తీసుకొచ్చి వాళ్ళకి అధికారం అప్పజెప్పారు. అధికారం అప్పజెప్పినందుకు రేపు పుష్కరాల నాటికి అంటే దాదాపు 2027 జూన్ నాటికి దాదాపుగా 70 సంవత్సరాల పైన కలైనటువంటి పోలవరం ఒక వరంలాగా ఆంధ్రప్రదేశ్కి అందుబాటులో రాబోతోంది. ఖచ్చితంగా ఆ టైంకి మేము నీళ్ళిచ్చి తీరుతామని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కాబట్టి అది గనక జరిగితే వైఎస్ఆర్సీపీ యొక్క డొల్లతనం, వీళ్ళు చేసినటువంటి, ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాల్లోనే మిగతా 26% పనులు పూర్తి చేయటం అనేటువంటిది ఏంటంటే అది చాలా గొప్ప విషయంగా ప్రజలు గమనించి ఒక పక్క అమరావతి, రెండో పక్క పోలవరం, ఇంకో పక్కన వెలుగొండ ప్రాజెక్ట్స్ అన్ని పూర్తయితే వీళ్ళకి రాజకీయ సమాధి జరుగుతుందనేటువంటి భయంతో మాట్లాడుతున్నటువంటి మాటలే గాని అంజి గారు, అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంటే ప్రజలు ఏ రోజన్నా సీరియస్ గా తీసుకున్నారో మీరు చెప్పండి. సో అలాగే మరొకసారి ఈయన జోకర్ గా ప్రజల ముందు ప్రొజెక్ట్ కాబోతున్నారు. ఈయన మాటల ద్వారా నిమ్మల రామానాయుడు గారిని మరొకసారిగా హీరోగా చేసి ఈయన చూపిస్తున్నారు ప్రజలు.